ఎటువంటి నష్టం రాదు అంటే లాంగ్ రన్లో మన ఎకనామిక్ డెవలప్మెంట్ అనే దానికి గ్యారంటీ ఉంది, మన ఫ్యూచర్ జనరేషన్ సెక్యూర్గా ఉంటాయి అని 15-20 ఏళ్ళు ఫ్యూచర్ గ్రోత్ ప్రొజెక్షన్ చేసుకున్న తరువాతే యుద్ధం ప్రకటిస్తారు. ఓకే, ఇందాక మీకు చెప్పినట్టుగా ఇమోషన్ ఒకటి, ప్లానింగ్ ఇంకొకటి. ఒక దేశం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాజువాలిటీ ప్రొజెక్షన్ జరుగుతుంది అంటే ఒక ఆపరేషన్కి వెళ్ళినా లేదంటే వార్కి వెళ్ళినా సరే ఎంత క్యాజువాలిటీ జరుగుతుంది, మనం ఎంత లాస్ ఎంత లెవెల్ వరకు భరించగలం అనేది ఒక ప్రొజెక్షన్ జరుగుతుంది. అదే నేషన్ లెవెల్లో 15-20 ఇయర్స్ డౌన్ ద లైన్ ఏ విధంగా మనల్ని ఎఫెక్ట్ చేస్తుంది ఈ వార్ అనేది వాళ్ళు డిసైడ్ చేసుకుని వైబుల్గా ఉందంటేనే ముందుకు వెళ్తారు, నాట్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ అవర్ ఫ్యూచర్ జనరేషన్స్. అది ఒక గవర్నమెంట్ యొక్క ఫిలాసఫీ ఉంటుంది. సో అన్ని ఎలిమెంట్స్ కవర్ చేసుకొని అన్ని యాంగిల్స్ కవర్ చేసుకున్న తర్వాతే గో హెడ్ ఆర్డర్ వస్తుంది. అంతేగాని ఫిట్ ఆఫ్ ఇమోషన్లో మాత్రం వెళ్ళండి యుద్ధం చేసి వచ్చేయండి అని చెప్పి అనరు.